వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క వీడియోలో వెదర్కి సంబంధించిన లైవ్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే ఒకటి రావడం జరిగిందండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం లేదు. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని కలెక్ట్ చేస్తూ మీ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. జెన్యూన్గా వచ్చిన అధికారిక అప్డేట్స్ అయితే మీ వరకు తెస్తున్నాం కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది ఛానల్ని ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే విపరీతంగా కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మీ యొక్క జిల్లాల్లో వర్షాలు పడుతుందా లేదా అని అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతానికి ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తాయని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అమరావతి వాతావరణ కేంద్ర ప్రకారం పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిస్సా, జార్ఖండ్, అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం ఈరోజు ఉదయం 8:30 గంటలకు గంగా తీర పశ్చిమ బెంగాల్, అదేవిధంగా దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఒడిస్సా ప్రాంతాలపై అయితే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. అయితే ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, అదేవిధంగా ఉత్తర ఒడిస్సా మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం అమృత్సర్, అదేవిధంగా నజీబాబాద్, షాజహాన్పూర్, అదేవిధంగా వారణాసి, గంగా తీర పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఒడిస్సా ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం కేంద్రం మీదుగా అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఉత్తర బంగాళాఖాతం వరకు అయితే విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో మంగళవారం, అదేవిధంగా బుధవారం జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఈ యొక్క సందర్భంగా తెలిపింది. అంతేకాకుండా పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లోని 1 లేదా 2 చోట్ల మెరుపులు, ఉరుములతో వర్షాలు అయితే కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది. ఈ యొక్క వాతావరణానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా డైలీ ఫాలో అవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్యకారులు, రైతులు వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఎంతో అవసరం కాబట్టి వారితో పాటు వెదర్ అప్డేట్స్ అనేది మీరు కూడా ఫాలో అవ్వడం కోసం ఉచితంగా సబ్స్క్రైబ్ అవుతూ డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.